యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ నెల వాగ్దానం చదువుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ గోడలు మాట్లాడు. నీ గోడలు మరలా కట్టించే దినమునంటే ఆల్రెడీ పడిపోయాయి. ఈ మాట ఎంతమంది ఒప్పుకుంటారు? పడిపోయాయి అయ్యా అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. అవును, పడిపోయిన గోడల్ని మరలా కట్టు దినములు వచ్చి ఉన్నవి. అప్పుడు నీ సరిహద్దు విశాల పరచబడును. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్తే నాకు బలం రావాలి. అర్థమవుతుందండి? నీ గోడలు మరలా కట్టే దినములు వచ్చి ఉన్నవి. అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. సరిహద్దులు విశాలపరచబడటము అంటే అర్థం ఏంటి? మీరేమన్నా చెప్పగలరా? సరిహద్దు విశాలపరచబడటం అంటే మనుషుల దృష్టిలో 2 చెంట్లు అంటే 2 గుంటలు కాస్త 4 గుంటలు అవటం, 4 గుంటలు కాస్త 8 గుంటలు అవటం. దీన్ని లోకపర సంబంధమైన సరిహద్దు విశాలపరచబడటం అంటారు. కానీ ఆత్మ సంబంధమైన సరిహద్దులు ఏమిటో తెలుసా? నీకు 2 గుంటలే ఉండొచ్చు, లేక 1 గుంటే నువ్వు బ్రతికి ఉండొచ్చు. కానీ ఆ 1 గుంటలోనే అప్పు లేకుండా బ్రతుకుతావే, అది విశాలపరచబడటం. ఆమేన్, హల్లెలూయా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మంచి ఆరోగ్యంగా బ్రతుకుతున్నావు అని అంటే నీ గోడలు దేవుడు కట్టాడు అని అర్థం. ఆమేన్ చెప్పండి. అంతేగాని 2 కాస్త 4 అవటం, 4 కాస్త 8 అవటం ఇది కాదు విశాలపరచబడటం అంటే. విశాలపరచబడుతున్నది భూమిలో, కానీ శరీర సంబంధమైన విషయాల్లో డాక్టర్ ఏమంటాడు తెలుసా? అమ్మా, నువ్వు రోజుకి 100 గ్రాముల కంటే ఎక్కువ అన్నం తినకూడదు, నీకు షుగర్ వచ్చింది, నువ్వు అసలు అన్నమే ముట్టుకోకూడదు కదా. మరి ఇంకేంటి? ఎంత సంపాదించిన ఏం ప్రయోజనం కదండి. నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఓ రోజు సేవకుల్ని మమ్మల్ని పిలిచి భోజనం పెట్టేయాలని ఆశ వచ్చి మమ్మల్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి తీసుకొని వెళ్ళిన పెద్ద బిల్డింగు, కొడుకు ఒక బెడ్రూము, కూతురుకు ఒక బెడ్రూము, భార్యకు ఒక బెడ్రూము, ఈయనకు ఒక బెడ్రూము, బంధువులు వస్తే వాళ్ళకొక బెడ్రూమ్ సపరేట్, అంత పెద్ద ఇల్లు. సరేనని చెప్పి మేము చావుకులంగా వెళ్ళి ప్రార్థన చేసి భోజనం చేద్దామని కూర్చున్నప్పుడు ఆయన పక్కన చిన్న తూకం ఉంది. ఏంటిది? తూకం. దాన్ని త్రాసు అంటారు. ఆ త్రాసు ఆయన దగ్గర పెట్టుకొని ఒక స్పూన్ తీసుకొని అన్నం తూకంలో వేస్తున్నాడు. మేము అన్నాము, ఇదేంటి తూకంలో వేస్తున్నావు, చక్కగా 2 గంటలు వేసుకొని సమృద్ధిగా మాతో పాటు తినచ్చు కదని అంటే, ఆస్తి ఉంది కానీ శరీరంలో విశాలత లేదు. బిల్డింగ్లు ఉన్నాయి కానీ నా గోడలు కట్టబడలేదు. కానీ నా ప్రభు ఈ నెల ఏమని వాగ్దానం చేస్తున్నాడో తెలుసా? నీ గోడలు మరలా కట్టే దినములు వచ్చి ఉన్నవి. హల్లెలూయా. అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. సరిహద్దులు విశాలపరచబడాలి. ఈరోజు నా ప్రసంగం అది. సరిహద్దు విశాలపరచబడాలి అని అంటే బాధపడకండి. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు హద్దులో ఉంటే దేవుడు నీ సరిహద్దును విశాలపరుస్తాడు. ఆమెను చెప్తారా?
ఈ మాట ఎంత కఠినమైందో తెలుసా? ప్రభు ఈ వర్తమానం ఇచ్చినప్పుడు నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. బలహీనత మధ్యలో నలిగిపోతూ ఒక పక్క నీరసంతోనూ కూర్చోలేని పరిస్థితిలో ఉంటే ప్రభు అంటున్నాడు, నేను అనుకున్నాను యాక్చువల్లీ ఈ ఆదివారం నేను రాకూడదు అనుకున్నా, పెదపాసకని పంపిద్దాం నీరసంగా ఉంది కదా అనుకున్నా. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? లేదు లేదు, నేను నీకు వర్తమానం ఇస్తాను, అది తీసుకొని వెళ్ళమన్నాడు. అదే రాసుకొని వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి ఏమీ రాయలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి తెలుసు ఈ ఆరాధనలో కూర్చున్న ప్రతి కుటుంబాలలో ఏదో ఒక గోడలు పడిపోయాయి. ఆ గోడలు దేవుడు కట్టునుగాక, ఆ గోడలు తిరిగి కట్టునుగాక. గట్టిగా చెప్ప. నీరసంగా చెప్తే నాకు నీరసం ఉంది, నీకు కాదు. ప్రభు తిరిగి కడతాడు. అప్పుడు మరలా నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. మరలా నీవు సంతోషంగా ఉంటావు. మరలా కడుపు నిండా అన్నం తినగలుగుతావు. అప్పులు తీర్చబడతాయి, సమస్యలు తొలగిపోతాయి. దేవుడు హస్తము నీ మీద చాపబడి సర్వోన్నతుడైన దేవుడే నీకు ఆదరణ కలుగ చేయునుగాక. బైబిల్ చెప్తుంది, నీవు హద్దులో ఉంటే నీ సరిహద్దును నేను విశాల చేస్తాను. హద్దు అంటే మనందరికీ బాగా తెలుసు. ఇల్లు కొనేటప్పుడు కానీ, పునాదులు వేసేటప్పుడు కానీ, ఏమండి మున్సిపాలిటీ వాళ్ళకో లేకపోతే రెవెన్యూ ఆఫీసర్లకో ఏమండి అంత డబ్బు ఇచ్చి, అయ్యా మా హద్దులు పెట్టి వెళ్ళండి, మా హద్దులు మాకు తెలియట్లేదు. ఎందుకు హద్దులు అని అంటే ఎదుటి వానితో గొడవలు రాకుండా ఉండడానికి, అవునా కదా? పక్క వాళ్ళతో కేసులు ఉండకుండా ఉండడానికి, అవునా కదా? నేను అదే ప్రశ్న వేస్తున్నాను. ఆత్మీయ జీవితములో నీ హద్దు దాటి బయటికి వెళితే దేవునికి కోపం వస్తుందా రాదా? గొడవలు అవుతాయా అవ్వవా? అందుకే వాక్యం చెప్తున్నప్పుడు, ఈ వాక్యం రాస్తున్నప్పుడు నాకు కూడా అనిపించింది, నీ హద్దు నువ్వు దాటద్దురా బాబు, నేను నీ సరిహద్దును విశాలపరుస్తాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ వాగ్దానం దేవుడు మీకు కూడా ఇస్తున్నాడు. నీ సరిహద్దు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి. నీ హద్దు దాటి ప్రవర్తించొద్దు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు అంటే అర్థం ఏంటి? నీ హద్దులో ఉండి నువ్వు ఉండాలి, అంతేనా? నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ఆత్మీయ జీవితంలో విశ్వాసులారు గమనించండి, మన హద్దుని మనం దాటి ప్రవర్తించరాదు, మన హద్దుని దాటి మనం జీవించరాదు. మన హద్దుని దాటి ఏమండి జాగ్రత్త లేకుండా ఇష్టవిడిగా బ్రతుకుతూ దేవుని మందిరానికి వచ్చి నువ్వెంత ప్రార్థన చేసినా నీ సరిహద్దు విశాలపరచబడదు. నీవు హద్దులోనే ఉండు. అందుకే బైబిల్ ఏమనుందో తెలుసా? ఇరుకులో మొరపెడితే విశాలతను కలుగజేస్తాడు. ఆమె చెప్పండి. నీ హద్దు ఇరుకే కావచ్చు, ఆ ఇరుకులోనే ఆ హద్దులోనే నీవు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ సరిహద్దును విశాలపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను హద్దులో ఉండాలి అని అంటే, భూమి మీద విచిత్రమైన కార్యాలు జరుగుతున్నాయి. ఈ మధ్య
కాకినాడ దగ్గర ఉప్పాడ అన్న ప్రాంతంలో సముద్రము 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకొక ప్రాంతంలో అదే సముద్రము ముందుకు వచ్చింది. హద్దు దాటి వెళ్తున్నాయి, హద్దు దాటి వస్తున్నాయి. ఎందుకని ఈ వింత కార్యాలు జరుగుతున్నాయి అంటే, భూమిని సృష్టించి నరునికి బ్రతకమనిస్తే ఆ నరుడు విచ్చవిడిగా పాపం చేయటం వలన ఏమండి మనిషి హద్దు మీరి ప్రవర్తించడం వలన ఇప్పుడు భూమి మీద ఉన్న జలరాశులన్నీ హద్దు మీరుతా ఉన్నాయి. ఇప్పుడు పైన అధికారులందరూ గుండెల మీద చెయ్యేసుకొని కూర్చున్నారు. ఆ సముద్రం వైపే కన్ను పెట్టి చూస్తున్నారు. ఎందుకో తెలుసా? మళ్ళీ సునామీ వస్తుందేమో. 2 అడుగులు వెనక్కేసిందంటే 4 అడుగులు ముందుకి వేస్తుంది. విశ్వాసులారా, పంచభూతముల హద్దులు దాటడానికి గల కారణం ఎవరో తెలుసా? దేవుని బిడ్డలు హద్దులు దాటి ప్రవర్తించడం వలన. నీ ఇంట్లో ఎందుకు ఉపద్రవాలు లెగుస్తున్నాయో తెలుసా? పెనుగాలులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీవు భరించలేనంత సమస్యలు నీ నెత్తి మీదకి ఎందుకు చుట్టుకుంటున్నాయో తెలుసా? నీవు హద్దు మీరావు గనుక అవి కూడా హద్దు మీరి నీ ఇంట్లోకి దొరబడ్డాయి. అవును, అవి నీ ఇంట్లోకి దొరబడటానికి ఎవరు ఇచ్చారు అవకాశం? మనమే. అందుకే విశ్వాసులారా, నీ సరిహద్దును విశాలపరిచే దేవుడు నీ గోడలు కట్టే దినము వచ్చింది కనుక ఈ రోజు నుండి అయినా ఇప్పటి నుండి అయినా మన జీవితాల్లో హద్దులు దాటకుండా మన ఆత్మీయ జీవితాన్ని భయభక్తులు కలిగి మనం ముందుకు నడిపించుకోగలిగితే మన సరిహద్దును విశాలపరిచే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనమే అంటాం కదా ఎదుటివాణితో, రే హద్దు దాటి మాట్లాడుతున్నావు జాగ్రత్త కదా. అల్పమైన ప్రాణుల మనమే ఆ మాట అంటే, జీవము కలిగి సృష్టిని కలిగి చేసిన దేవుడు, రోషం కలిగిన దేవుడు ఎలా ఉంటాడండి? ఒకసారి ఆలోచించే. అందుకే ఏమండి, నేను బైబిల్లో మీకు కొంతమందిని చూపిస్తాను హద్దు మీరిన వాళ్ళు. హద్దు మీరి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఆదికాండం 26వ అధ్యాయం 12, 13 వాక్యాలు. ఆదికాండం 26వ అధ్యాయం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేశాడు. ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. అదిగో యెహోవా అతనిని ఇస్సాకుని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు క్రమక్రమముగా వర్ధిల్లుచూ ఉండెను. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఆ మనుష్యుడిని ఎవరు ఆశీర్వదించారు? దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆ వ్యక్తిని ఎందుకు ఆశీర్వదించాడు? ఇస్సాకుతో అన్నాడు, నీవు ఆ దేశమందు విత్తనం వేయి. ఎలా వేస్తావో తెలుసా? నాది అన్నట్లుగా చేయకు. ఇది నాది కాదు, నా దేవుడు నాకు ఇచ్చాడని చెయ్యి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నువ్వు విత్తనం వేసావనుకో, నేను దాన్ని ఆశీర్వదించి నీకు సమృద్ధిని కలుగజేస్తాను. నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత భారము భరించినా, ఎంత ఖర్చు పెట్టినా నా సహాయం లేదే నీకేది రాదు. వర్షం పడాలన్నా నా సహాయం కావాలి, మంచు కురవాలన్నా నా సహాయం కావాలి, ఎండ కావాలన్నా నా సహాయమే కావాలి. వినండి,
అందుకే ఇస్సాకుతో అంటాడు, ఆ దేశమందు నువ్వు విత్తనం వేచేటప్పుడు ఎలా వేయాలో తెలుసా? చదవండి ఆ మాట కూడా, 3వ వాక్యం. ఈ దేశమందు పరవాసివై ఉండుము. హల్లెలూయా చెప్పండి, చేతులు పైకెత్తి చెప్దామా? హల్లెలూయా. ఆ దేశమందు నీవు పరవాసిగా బ్రతుకుచు నీవు విత్తనము వేస్తే ఆ విత్తనాన్ని నేను ఆశీర్వదించి నిన్ను క్రమక్రమముగా నీ గోడలు కడతాను. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకుతో దేవుడు అన్నాడు, నీ గోడలు మరలా కట్టబడాలి. నీ గోడలు కట్టబడటానికే నీ స్వదేశాన్ని విడిచి పరాయి దేశానికి వచ్చావు. ఈ దేశమందైనా నేను ఆశీర్వదించబడాలని నువ్వు ఇష్టపడి వచ్చావు. కనుక నా హద్దులు దాటి నీవు ప్రవర్తించరాదు. నీవు నివసించే ప్రదేశంలో ఒక పరవాసిగా, ఒక పరదేశుగా, ఏమండి, డేరాలు వేసుకొని బ్రతికే వారిని చూడండి ఒకసారి. అక్కడ 2 నెలలు ఉంటారు, ఇక్కడ 2 నెలలు ఉంటారు, ఏమండి, ఇంకో చోట 2 నెలలు ఉంటారు. తిరిగి 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 లాస్ట్కి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిన చోటల్లా బిల్డింగ్లు కడతారా? చెప్పండి చెప్పండి, కడతారా? కట్టరు. వెళ్ళిన చోటల్లా ఆస్తులు సంపాదించుకుంటారా? సంపాదించుకోరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలుసు, మేము ఈ ప్రాంతానికి సంబంధించిన వారము కాము, మాకంటూ ఒక ప్రాంతం ఉంది. విశ్వాసులారా, ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. మనకి ఏ ప్రాంతం ఉంది చెప్పండి? మనం ఏ ప్రాంతపు వాసులము? పూడూరు వాసులమా? కాదండి, మనము దేవుని రాజ్యానికి సంబంధించిన వారం. మన హక్కు దేవుని రాజ్యమే, మన వారసత్వము దేవుని రాజ్యమే, మన పౌరసత్వము అక్కడ ఉన్నదే. ఆ పౌరసత్వము కొరకు ఏమండి, ఈ లోకములో అక్కడ 2 రోజులు, ఇక్కడ 2 రోజులు, అక్కడ 2 రోజులు నువ్వు బతుకుతూ ఉన్నప్పుడు నువ్వు ఎలా బ్రతకాలి? లోకము నాది కాదు అంటే మన గురి అంతా ఎవరి మీద ఉండాలి? ఇప్పుడు నా ఇంటికి నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా సంపాదించుకోవడం ముఖ్యం కాదండి, నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కొంతమంది బుద్ధి మంచిది కాదండి, కొంతమంది బుద్ధి చాలా దరిద్రమైన బుద్ధి. వెళ్ళిన చోటల్లా ఇత్తనం వేసి వస్తారండి. ఎందుకు వేస్తారో అర్థం కాదు. అన్ని ఇత్తనాలు ఇంటికి తెచ్చుకుంటారు, ఏమండి, చివరికి ఎక్కడ ఇల్లు కట్టాలో కూడా తెలియదు వాళ్ళకి, ఎక్కడ వ్యవసాయం చేయాలో కూడా తెలియదు. వెళ్ళిన చోటల్లో అక్కడ ఒక 1/2 ఎకరం కొంటారు, ఇక్కడ ఒక అర్ధ ఎకరం కొంటారు, ఏమండి, ఆరుమూరులో ఒక 1/2 ఎకరం. చెప్తున్నావు ఉదాహరణకి, దూరం 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 కొనేస్తావు. ఎక్కడికి వెళ్ళి వ్యవసాయం చేస్తావు నువ్వు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ లోకములో మనం పరవాసిగా బ్రతుకుతూ ఉన్నప్పుడే దేవుడు మన గోడలను కడతాడు. లోకం నాది కాదు, లోకంలో ఉన్నదంతా నాశనమే. భూమి శిథిలమైపోతుంది, భూమి నాశనమైపోతుంది. మన హద్దులో మనం ఉండాలి. హద్దు మీరి ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి ఎంత ప్రయత్నము చేసినా అది నీకు మంచిది కాదు. అదే ఇస్సాకుతో అంటాడు, నీవు ఆ దేశమందు విత్తనం వేయి, నీ కడుపు కొరకు వేసుకో, ఏం కాదు. కానీ నేను నియమించిన నియమాన్ని దాటి నువ్వు సంపాదించుకోవడానికి హద్దులు దాటావనుకో, నేను నీకు తోడుగా ఉండను. విశ్వాసులారా, మనం ప్రతిరోజు ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? ఆదివారం మందిరానికి ఎందుకు వస్తున్నాం అని అంటే, దేవుడు నాకు తోడుగా ఉండాలి అని. అవునా కదా? కదా? మరి ఆ దేవుడే నేను నీకు తోడుగా ఉండను అని అంటే మనం వచ్చేం ప్రయోజనం? అందుకే మన జీవితాల్లో మన హద్దులు మనం మార్చుకోవాలి.
సంపాదన ఇస్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హెవెన్. దేవుని రాజ్యం కొరకు నువ్వు ఎంత లోకాన్ని సంపాదించుకున్నావు అనేది ముఖ్యం కాదు. ధనవంతుడు ఎంతో సంపాదించి చివరికి తన ప్రాణమును పోగొట్టుకున్నప్పుడు దేవుడు అంట, ఈ రాత్రే నీ ప్రాణమును అడిగితే నువ్వు ఎక్కడికి వెళుదు? నీ పౌరసత్వం ఏది? నీ హక్కు ఏది? వాడు ధనవంతుడై ఉండి ఏమండి దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఏమండి వాడి హద్దులో వాడు ఉండలేదు కనుక వాడు నరకానికి వెళ్ళాడు. అందుకే విశ్వాసులారా, పరవాసిగా మనం బ్రతక. ఐగుప్తు అంటేనే లోకం. మనం లోకంకి వచ్చాం. మన ఇల్లు ప్రభు దగ్గర ఉంది. అదే ప్రభు అంటాడు, మీ హృదయములను కలవరపడనీయుకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది, మీ హృదయములను కలవరపడనీయకండి. మీ కొరకు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి అనేక నివాసములు కడతాను. ఒకవేళ కట్టకపోతే నేను మీకు చెప్తానన్నాడు. ప్రభు ఏనాడైనా ఆ మాట చెప్పాడా? మీరు కట్టుకోండి అని కదా. కట్టుకోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. బ్రతకడానికి కట్టుకోండి, కానీ అతిమీరి కట్టుకోకండి, అది మీకు మంచిది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, సూది బెజ్జముల ఒంటె దూరుట సులభమే అని ఎవరన్నారు? దేవుడు అన్నాడు కదా. అందుకే ప్రియమైన విశ్వాసులారా, మనం పరవాసిగా ఈ లోకంలో బ్రతుకుదాం. హద్దు మీరి ప్రవర్తించొద్దు. దేవుడే మనల్ని ఆశీర్వదించునుగాక. ఏ నరుని హస్తము మన మీద ఉండకుండునుగాక. అబ్రహాముతో ఒక రాజు అన్నాడు, అబ్రహామా, ఇదిగో నా ఆస్తిలో, నా పొలములో, నాకున్న దాంట్లో నీకు బంగారంని ఇస్తున్నాను, వెండి ఇస్తున్నాను, ఇత్తడిని ఇస్తున్నాను, తీసుకొని అబ్రహాముతో చెబితే అబ్రహాము ఏమన్నాడు తెలుసా? ఇవి తీసుకొని నీవు నాకు ఇచ్చిన బిచ్చమని నలుగురు చెప్పుకోవడానిక? నాకు వద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకొద్దు. మరి ఏం కావాలి? నా దేవుని తోడు నాకు కావాలి. హల్లెలూయా. నా దేవుడు నన్ను ఆశీర్వదించేవాడు ఉండగా ఈ లోకంలో ఏ నరుడు నన్ను ఆశీర్వదించలేడు. అబ్రహాం అదే అంటాడు, నీ ఆశీర్వాదం తీసుకొని నువ్వు మళ్ళా నలుగురి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తావో తెలుసా? నేనే ఇచ్చాను అబ్రహాంకి, పోనీలే అని నువ్వు చెప్పుకుంటావు. ఇదెందుకు నాకు ఆ గోల కదా? నాకెందుకే గోల? హల్లెలూయా. అందుకని అబ్రహాం ఏమంటాడు, నువ్వు ఇయ్యొద్దు, నీ సొమ్మొద్దు, నీ బంగారు వద్దు, ఏం వద్దు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా గోడలు మరలా దేవుడు కడతాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ విశ్వాసం నీకుంటే ఈరోజు తప్పకుండా నా దేవుడు నిశ్చయముగా నీ గోడలు మరలా కట్టునుగాక. అందుకే మన హద్దు దాటి బయటికి రావద్దు. మన పరవాసుల మన సంగతి మర్చిపోవద్దు. మన పరదేశులమే, అది మర్చిపోవద్దు. మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పో. మీకు ఇంకో విషయం చెప్పనండి, ఎంత పెద్ద చెట్టు ఉంటే అన్ని రాళ్ళు పడతాయి. అర్థమవుతుందా? పెద్ద చెట్టు అనుకోండి, డబామని పడుతుంది, గాలికి పడుతుంది కదా. అదే చిన్న చెట్టు అనుకోండి, ఎంత గాలి వచ్చినా కానీ ఎరగదు. చెప్పండి, ఎవరు రాళ్ళు వేయరు. హల్లెలూయా. చారం వేస్తారా? చిన్న చెట్టు మీద రాళ్ళు వేస్తారా ఎవరైనా? వేయరు. అందుకే ఎడారిలో యేసయ్య లేత మొక్క వలె ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనకి చిన్న మొక్క ఉన్నా చాలు, ఆ మొక్కనే దేవుడు ఆశీర్వదిస్తాడు. పెద్ద చెట్టు అవసరం లేదు. ఎంత గాలి ఉంటే అంత దుమ్ము. అందుకే విశ్వాసులారా, అన్ని సమస్యల మీదకి వస్తాయి కనుక మనం ఈ లోకంలో పరవాసిగా బ్రతుకుదాం, పరదేశిగా బ్రతుకుదాం. దేవుడిచ్చినంత వరకు ఇది నాది కాదు అనుకుంటూనే మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రభు రాకడికి సిద్ధపడాలి. హల్లెలూయా.
చూడండి, ఇంకో మాట కూడా నేను మీకు చెప్తాను. గెహాజీ గురించి మీకు బాగా తెలుసు. ఈ గెహాజీ ఎవరు? ఎలీషా శిష్యుడు. ఎలీషా మంచి దైవజనుడు, మంచి ప్రార్థన పరుడు, ప్రవచనమెత్తి మాట్లాడే దైవజనుడు, ముఖదర్శనము చూచి ఏమండి జరగబోయేది జరుగుతున్నది చెప్పగలిగిన దైవజనుడు. ఏమండి ఆ దైవజనుడి దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు. ఏమండి ఆ దైవజనుడి దగ్గరికి నయమాన్ వచ్చాడు. నయమాన్ వచ్చి వెండి బంగారం అన్ని తీసుకొని వచ్చాడు. ఎందుకు? కుష్ఠరోగం పోయింది అని బహుమానం తీసుకొని వచ్చాడు. అవి వద్దన్నాడు, నాకు వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడో తెలుసా? రేపు నయమాన్ అంటాడు, ఆ దైవజనుడికి నేను బిచ్చం వేశాను అంటాడు. ఈ నయమానికి అంత కొవ్వు ఉంది. నయమానికి నిజమండి, అందుకే ఆడికి కుష్ఠరోగం వచ్చింది. మీకు తెలదు, నయమానికి అందుకే కుష్ఠరోగం వచ్చింది. గర్విచ్చి కుష్ఠరోగం వచ్చి ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చి రేపు ఒకవేళ అతడు నా గురించి ఏదైనా చెడ్డగా చెప్తాడేమో అని ఈ దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నాకు వద్దు, నువ్వు తీసుకొని పో, నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ పక్కనున్న గెహాజీ ఏం చేశాడో తెలుసా? ఆ డబ్బు కొరకు పరిగెత్తాడు, ఆ బంగారం కోసం పరిగెత్తాడు, తీసుకొచ్చుకున్నాడు, ఇంట్లో పాతి పెట్టాడు. ఏమండి దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు కదా? అప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? విశ్వాసులారా, సంఘంలో వాక్యానికి కట్టుబడే వారు 100కి 1 ఉంటే 100కి 99% గెహాజీ లాంటి వారు ఉంటారు. అందుకే ముందుగానే చెప్తున్నాను, మనం గెహాజీలాగా ఉండొద్దు, ఎలీషాలాగా ఉండగలిగితే ఎలీషా చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉన్నట్లు మనకి తోడుగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! మనం ఆశించద్దు ఈ లోకంలోది. పరవాసిగా బ్రతుకుదాం, పరదేశిగా బ్రతుకుదాం, దేవుడు మనకిచ్చిన దాంట్లో బ్రతుకుదాం. ఆశ ఎక్కువ వద్దు. దేవుడు మనకిచ్చిన దాంతో మనం సంతృప్తిగా బ్రతకగలిగితే మన సరిహద్దులను దేవుడు మనల్ని విశాలపరుస్తాడు. రెండోది చూడండి, రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. మీరు అది బాగా గమనించండి. ఈ రెఫరెన్స్ నాకు దేవుడు చూపించాడు. దేవుడు చూపించినప్పుడు ఈ రెఫరెన్స్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కాల. ప్రభు అయితే చూపించాడు. ఎలా చెప్పాలి ప్రభు అని దాదాపు అరగంట వరకు ఆ రెఫరెన్స్ ఈ పేపర్ మీద రాయలేదు. ఎందుకో తెలుసా? నాకు చెప్పటం రానప్పుడు ఈ రెఫరెన్స్ నేను ఎలా రాయాలి అని ఆ రెఫరెన్స్ రాయటం మానేసి పక్కన కూర్చున్నా. అప్పుడు పరిశుద్ధాత్ముడు అన్నాడు, మరొకసారి చదువు ఆ వాక్యం అన్నాడు. మరలా చదువు ఆ వాక్యం అన్నాడు. చదివా, అర్థం కాల. ఇదేంటి ప్రభు అర్థం కావట్లేదు, మరి ఏం చేయమంటావు అంటే చివరికి ఇంకా పరిశుద్ధాత్ముడు అన్నాడు, మళ్ళొకసారి చదువు అన్నాడు. అందుకే వాక్యము చదవగా 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 అది నోటికి మధురముగా మార్చబడుతుంది, అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవగా చదవగా ఒకటే మాట, ఆ ఒక్క మాట ఎక్కడ నాకు దొరికింది అంటే మొదటి వాక్యంలోనే దొరికింది. చదవండి ఆ మాట ఒకసారి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వాక్యం. వచ్చి నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, చాలండి. ఆ తర్వాత భక్తుడు
నీవు కూడా మాతో రావాలి అని అడిగాడు. బాగానే ఉంది. గమనించండి, మొదటి వాక్యంలోనే నేను మళ్ళీతో అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. ఈ మాట నాకు చెంప మీద కొట్టినట్టు అనిపించింది. నిజమండి. ఇరుకుగా ఉందని హద్దు దాటిపోతావా? చెప్పండి. ఇరుకుగా ఉందని నీ సొంత ఆలోచన చేసేస్తావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలీషా ఆల్రెడీ వాళ్ళని ప్రేమించి ఎంత కావాలో, ఆ కుటుంబానికి ఎంత కావాలో అంత స్థలాన్ని సమకూర్చి ఎవరికి వాళ్ళకి అప్పగించాడు. అప్పగించిన తర్వాత కూడా ఇప్పుడు వీళ్ళే ఆలోచన చేసుకుంటున్నారు. ఏమని? మనకి ఇరుకుగా ఉంది కాబట్టి మనం వెళ్దాం దైవజనుడి దగ్గరికి. విశ్వాసులారా, ఇక్కడ ఒక గమనించండి, మీకు అర్థమయ్యే స్థాయిలో చెప్తాను. దైవజనుడు మీ చుట్టూ కొన్ని క్రమాలు పెట్టాడు. అర్థమవుతుందా? కొన్ని క్రమాలు ఉన్నాయి. దైవజనుడు మీ చుట్టూరు కొన్ని క్రమాలు పెట్టాడు. ఆ క్రమాలు దాటి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అని దైవజనుడు పెట్టాడు. పెట్టినప్పుడు ఆ క్రమాలు నీకు ఇరుకుగా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేసావో తెలుసా? దైవజనుడు ఇచ్చిన క్రమాలు కాదని, దేవుడిచ్చిన క్రమాలు కాదని నీ సొంతంగా నువ్వు వెతుక్కోవటానికి, నీ సొంతంగా నువ్వు ప్రవర్తించడానికి మళ్ళా దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఇరుకుగా ఉంది. దేవుడు ఎంత మంచివాడంటే, మనం హద్దు దాటినా కానీ దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు తెలుసా? నీకు బుద్ధి రావాలని. అంతే. ఎవరికి బుద్ధి రావాలని? మనకి బుద్ధి రావాలని. చాలామంది దాన్ని ఎలా తీసుకుంటారంటే, గొప్ప దేవుడు, దాన్ని అనకుండా మర్మం నీకు తెలదు. దాన్ని అనకుండా మర్మం ఏంటో తెలుసా? వీడు వెళ్ళి చెట్టు నరుకుతూ ఉండగా గొడ్డలి ఊడి ఎందులో పడింది? నీటిలో పడిపోయింది. అంత కర్మేం పట్టిందండి ఈరోజు? హద్దులో ఉండి దైవజనుడు చెప్పినట్లు ఆ క్రమాల్లో నీవు కట్టుబడితే ఆ ఇరుకులోనే విశాలతను కలుగు చేసే దేవుడు ఆయన. నీకు ఇరుకుగా ఉన్నదాని సంగతి దేవుడు చూడ్డా? నీకు అంతటికి నువ్వే తొందరపడి నువ్వు హద్దు దాటడం ఎందుకు? హద్దు దాటి ప్రవర్తించడం ఎందుకు? దేవునికి తెలుసు ఎవరికి ఎక్కడ నిలబెట్టాలో, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎవరిని ఎక్కడ ఉద్యోగం చేయించాలో, ఎవరిని ఎక్కడ చదువులు చదివించాలో దేవునికి సమస్తము తెలుసు. మనం సొంతంగా ఆలోచన చేసి దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యగారు నేను ఫలానా చోటకి వెళ్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. వెళ్ళిపో, మేము వెళ్ళమని చెప్తాం. దాని తర్వాత నష్టం ఎవరికో తెలుసా? నీదే. మేము ఆశీర్వదించే పంపిస్తాం, అయినను నష్టం నీదే. అంటే ఆశీర్వాదం మాకు పనిచేయదని కాదు, నువ్వు నడిచిన నడక మంచిది కాదు. అతడు తొందరపడి హద్దు దాటి మీరి గొడ్డలు తీసుకొని చెట్టు నరికెను. గొడ్డలు ఊడి నీళ్ళలో పడగా మరల దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యగారు తప్పైపోయింది, క్షమించండి, నా పని పోయింది, నా కడుపు పోయింది, నా ఆకలి పోయింది, ఇప్పుడు నేను పని లేని వాడు అయిపోయాను, ఉద్యోగం లేని వాడు అయిపోయాను, నా జీవితం ఇప్పుడు నడవట్లేదు. ఎంత ఘోరం అయిపోయిందండి. అప్పుడు దైవజనుడు ఏం చేశాడు తెలుసా? ప్రభువా, తన తప్పు తెలుసుకున్నాడయ్యా, ఇంకొదిలే. హల్లెలూయా చెప్పండి. తన
తన తప్పు తెలుసుకున్నాడు, ఇప్పటికైనా సరి చేయబడ్డాడు, వదిలేయి. అప్పుడు ఏమైందో తెలుసా? గొడ్డలి నీటిలో నుండి తేలేను. హల్లెలూయా చెప్పండి. మనకి బుద్ధి వస్తే హద్దులు దాటకూడదని ఆలోచన ఎప్పుడైతే నీకు వస్తుందో ఆ క్షణమే నీ చేతి పనులు, నీ ఉద్యోగాలు, నీ సంపద, నీ కష్టాజీతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడ అదే ఉంది. ఇరుకుగా ఉంది అని, తినడానికి లేదని నీవు హద్దులు మీరి దేవుని సన్నిధిని దాటి వెళ్ళకండి. నా ప్రభు ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. అర్థమవుతుందండి? మనం హద్దులు దాటద్దు. దేవుడు మనకిచ్చిన ఆ గీతను దాటి వెళ్ళద్దు. ఆ గీతలోనే ఉండమన్నాడా? ఉండు, అంతే. వెళ్ళొస్తానంటే వెళ్ళు, దేవుడు కూడా వద్దన్నాడు. నీకు బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు కూర్చుంటావు. అప్పుడు కూర్చొని ప్రభువా ఇంకా నేను దాటను నాయనా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక తల్లిదండ్రులు కుమారుడికి బండి కొని ఇచ్చారు, మంచి బండి. ఆడు బండి కొనివ్వటమే ఇక నా ఒక్కడికే బండి దొరికింది అన్నట్లుగా 100 మీద వెళ్తున్నాడు. 100 మీద హైవే రోడ్లో. ఒకరోజు తల్లిదండ్రులకి ఎవరో చెప్పారు, మీ అబ్బాయి చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నాడు, కొద్దిగా తగ్గిమని చెప్పండి, ఏమవుతుందేమో. సరే, ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు చెప్పారు, ఒరే బాబు నీ బండి కొద్దిగా స్పీడ్ అంటే తగ్గించుకో, 100 మీద వెళ్తున్నావు, ఏమన్నా అయితే మరలా మాకు దిక్కెవర్రా అని. అబ్బే 2-3 సార్లు చెప్పారు, చెప్పి ఏం కాలి. ఒకరోజు ఏమైంది తెలుసా? వెళ్తా ఉన్నాడు, ఏం అడ్డురాలే, దమ్మని కింద పడ్డాడు, ఒక కాలు ఇరిగింది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇంకెప్పుడు నేను 100 మీద వెళ్ళను, ఇంకెప్పుడు నేను 100 మీద. కాలు ఇరిగేంత వరకు వాడికి బుద్ధి రాలే. ఈరోజు మనకి కూడా అంతేనండి. మనుషులం కాబట్టి, బుద్ధి మంచిది కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు నత్తలాగా నడుచుకుంటూ వెళ్తాం, ఎండ్రకాయలాగా. మన మధ్య ఒక పెద్ద జోకేసాడు. 2 ఎండ్రకాయలు భార్య భర్తలు 2 మాట్లాడుకున్నాయంట. మన పిల్లలు వంకర నడుస్తున్నారేటి, వంకర నడుస్తున్నావు ఏంటని మాట్లాడుకున్నాయంట 2 భార్య భర్తలు ఎండ్రకాయలు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మా పిల్లలు వంకరగా వెళ్తున్నారు, చక్కగా నడవట్లేదు. హల్లెలూయా చెప్పండి. చక్కగా వెళ్తలేదు ఏమండి అంటే డాక్టర్ గారు అన్నారట, ముందు భార్య భర్తలైన మీరు నడవండి ఒకసారి అన్నారట. అవేమో ఇట్లా వెళ్తున్నాయంట, ఇట్లా వెళ్ళిపోతున్నాయంట, ఇట్లా వెళ్తున్నాయి, ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అప్పుడు డాక్టర్ అన్నాడంట, ముందు నీ నడకే జరిగలేదు. అర్థమవుతుంది? హద్దు మీరి మన ప్రవర్తించరాదు. అందుకే చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన క్రమాల్లో, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞల్లో నువ్వు కట్టుబడి ఉంటుంది. అది ఇరుకుగా ఉండొచ్చు, బాధపడద్దు. అక్కడ నీకు గొప్ప సంపదన దాచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత దొరికినా చాలండి, ఆరోగ్యంగా ఉండటమే మేలు. నేను అదే చెప్తున్నాను. ఇంత ఉండి కూడా 100 గ్రాముల అన్నం తినేవాడు ఏమనాలి చెప్పండి? అలాంటి పరిస్థితి రాకూడదు. హద్దు మీరి ప్రవర్తించద్దు. చివరిగా ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా. ఇంకా 2 ఉన్నాయి అనుకోండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం.
దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వాక్యం 33వ వాక్యం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32, 33 వాక్యాలు. తన యొద్ద నుండి మనుషులు తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేచెదవు, సర్వోన్నతుడగు దేవుడు. అమ్మ దొరకలేదా? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32, 33. అదే 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 అడవి జంతువుల మధ్యలో నివాసము చేసేదవు, పశువుల వల్ల గడ్డి మేచేదవు, రాజ్యము పైన అధికారి అయ్యుండి ఏడు కాలములంట, ఒకటి కాదు. ఇలాగూ జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగున ఎవరికి? నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతను తరిమిరి. చాలండి. నెబుకద్నెజరుతో దేవుడు అన్నాడు, నీవు పశువుల వలె గడ్డి మేచెదవు, అడవి జంతువులతో నీవు నివాసము చేసేదవు అనగానే మనుషులందరూ ఏం చేశారు? నెబుకద్నెజరుని తరిమారు. మీరు ఇంకొక వాక్యం కూడా చదవండి. అదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 21వ వాక్యం. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను, మానవుల రాజ్యములలో ఏలుచు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత పశువుల వలె శరీరము గలవాడాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు గమనించండి, చూడండి, చివరికి అతని పరిస్థితి ఎలా అయిపోయిందంటే అడవి గాడిదల మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఎందుకు నివాసం చేస్తున్నాడో తెలుసండి? దేవుడు నెబుకద్నెజరుని ఆశీర్వదిస్తే ఈ నెబుకద్నెజరు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నా బలమును బట్టే నేను సాధించాను, నాకున్న చదువును బట్టి నేను సాధించాను, నాకున్న డబ్బును బట్టి నేను సాధించాను. ఇదేనండి నెబుకద్నెజరుకున్న జబ్బు. అది దేవుని పక్కన పెట్టేసి తన గొప్పలు చెప్పుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓహో, నీ కథ ఎట్లుందా? ఎవరు గొప్ప తెలుసుకునేటట్లు నిన్ను మరల లొంగదీస్తాను ఉండరా బాబు అని నెబుకద్నెజరుని ఏమన్నాడు తెలుసా? నీవు పశువుల వల్ల గడ్డి మేస్తావు, గడ్డి తినిపో, గడ్డి తిని బతుకు. ఆ రోజు నుండి అడవి గాడిదల మధ్యలోకి వెళ్ళి గడ్డి తింటా ఉన్నాడు. అన్నం తింటాం మానేసాడు. తన జుట్టేమో కోడి ఎక్కల్లాగా మారిపోయాయి, తన గోళ్ళేమో పశువుల గోర్లు అయిపోయాయి, తన శరీరం అంతా మంచుతో తడిచిపోయి అదో రకమైన వాసనతో నిండిపోయింది. ఎన్ని కాలాలు? 7 కాలాలు. సామాన్యమా చెప్పండి? నెబుకద్నెజరు జీవితంలో గొప్ప అనుభవం ఎందుకో తెలుసా? తన మనసులో గర్వించినందున తన మనసులో తన గొప్ప చేసుకున్నాడు. నలుగురి మధ్యలో తన గురించే మాట్లాడుతున్నాడు. విశ్వాసులారా, ఇది మీకు సంబంధించింది ఒకవేళ కాకపోవచ్చేమో కానీ ఈరోజు ప్రపంచంలో జరుగుతుంది. ప్రపంచంలో ఇదే గొప్పలు చెప్పుకుంటున్నారు. సేవకులను చెరసాల్లో వేస్తున్నారు, బంధకాల్లో వేస్తున్నారు.
సేవకులకు నిద్ర పట్టకుండా చేయాలని చూస్తున్నారు. వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఏమండి క్రైస్తవుల జీవితాల్లో నిప్పులు పొయ్యాలని కొంతమంది ఏమండి మత పిచ్చి కలిగిన వారు తమ గొప్పతనం చెప్పుకుంటూ ఉండొచ్చేమో, కానీ దేవుని వాక్యము తెలియపరుస్తుంది అటువంటి వ్యక్తులను దేవుడు ఖచ్చితంగా గడ్డి మేచేవారిగా చేయునుగాక. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో మీరు టీవీల్లో కూడా చూసే ఉంటారు. టీవీల్లో కూడా వస్తే క్రైస్తవుల మీదకి ఎట్లా లెగిస్తున్నారు, ఏమండి అలా లెగిస్తున్నాయి, ఇలా లెగిస్తున్నాయి టీవీలో ఉంటాయి. ఏం బాధపడకండి, ఎంతమంది గొప్పలు చెప్పుకోండి, ఏం కాదు. గొప్పలు చెప్పుకున్న వాళ్ళందరూ గడ్డి మేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు ఇదే అనిపించింది. మొన్న ఒక సేవకుడిని ఏమండి వైజాగ్ నుండి తీసుకెళ్ళి రహస్యంగా అర్ధరాత్రి ఒక సేవకుడిని సెంట్రల్ జైల్లోకి తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే ఆ సేవకుని విడిపించడానికి అనేక మంది సేవకులు పడిన తపన సామాన్యమైంది కాదండి. ప్రార్థనలు చేయించారు, దీర్ఘకాల ప్రార్థనలు చేయించారు, ఏమండి అనేక మంది ధర్నాలు చేయించారు, ఏమండి చివరికి దేవుడు ఆ వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. గడ్డి మేచే రోజులు వస్తాయి. అలాంటి వారు గడ్డి మేస్తారు. క్రైస్తవుల మీదకి లేచేవారు గడ్డి మేస్తారు. మనం భయపడద్దు. ఎవరైనా విశ్వాసులారా మీ మీదకి ఎవరైనా రాళ్ళు రువ్వితే నువ్వు భయపడద్దు. నేను అదే చెప్తున్నాను, నువ్వు భయపడద్దు. భయపడే కాలము కాదు, నీ గోడలు కట్టే దినములు మొదలయ్యాయి. నీ గోడ కట్టాలంటే ఒక్కొక్క రాయి నీ మీద పడాలి, అది గుర్తుపెట్టుకో. రోసం తెచ్చుకొని బ్రతకాల. పాతకాలపు రోజులు పోయాయి. క్రైస్తవుల మీదకి రాళ్ళు విసురుతూ ఉన్నారు. భరించలేనంత భయంకరమైన మతోన్మాదులు. ఏమండి చెప్పుకోకూడదు కానీ ఒక ఆవిడ అంటది బైబుల్ చదివితే బూతులు చదివినట్టుందంట. మరి దానికి ఏం పోయి కాలం వచ్చిందో, దానికి చదువచ్చో రాదో మనకైతే తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి చదివితే బైబిల్ ఎట్లుంది? హల్లెలూయా చెప్పండి. ఇంకొక ఆవిడ ఏమంటో తెలుసా, మనమంట ఏదో అన్నది, దానికి అదొక రోగం. అన్ననివ్వండి. దేవుడే వారికి గడ్డిని కలుగించాడు గాక. వాళ్ళు గడ్డి తింటారు ఖచ్చితంగా. గడ్డి తిని 7 కాలాలు గడ్డి తిని చివరికి వాళ్ళే వచ్చి అంటారు యేసయ్య గొప్ప దేవుడు. హల్లెలూయా చెప్పండి. యేసయ్య గొప్ప దేవుడు అంటాడు. విశ్వాసులారా, మన మీదకి ఎవరైనా రాళ్ళు రువ్వితే భయపడద్దు. వాళ్ళే రేపు నీ దగ్గరికి వచ్చి నీ దేవుడు గొప్ప దేవుడు అనేటట్లుగా మనం ఈ లోకంలో సహించగలగాలి, ఓర్చుకోగలగాలి. ఒక రాయి విసిరినప్పుడు నువ్వేమనుకోవాలో తెలుసా? నా గోడ కట్టడానికి ఒక వ్యక్తి రాయి వేసాడు అనుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రాళ్ళు లేనిదే గోడ కట్టబడదు. కనుక మన మీదకి రాయి విసిరినప్పుడల్లా ఆ రాయిని తీసుకొని గోడ కట్టాలి. హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుంది విశ్వాసులారా? ఆ రాయిని తీసుకోండి, గోడ కట్టండి. ఆ రాయిని తీసుకోండి, గోడ కట్టండి. మన దేవుని రాజ్యము స్థాపించబడబోతుంది. మన యేసయ్య త్వరగా రాబోతున్నాడు. మన యేసయ్య సార్విక సంఘముగా ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆయన తన సంఘము కొరకు పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని వివాహము చేసుకోబోతున్నాడు. 7 ఏళ్ల శ్రమల కాలములో సంఘము ఎత్తబడబోతుంది. ఆ ఎత్తబడిన సంఘములో మనం 7 సంవత్సరాలు విందు చేయబోతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. నీవు భయపడవద్దు. రాళ్ళు విసిరినప్పుడల్లా నీవు ఆ రాయిని తీసుకొని పక్కన పెట్టుకో. అది నీకు ఆశీర్వాదం. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు హద్దు దాటద్దు, నేను నీ సరిహద్దుని విశాలపరుస్తాను. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి వారు